ఫస్ట్ ఇయర్ క్లాస్ స్టూడెంట్స్ కదండి వీళ్ళు? నాకు ఐడియా లేదండి. ఐడియా లేని సబ్జెక్ట్ చెప్తారా? అదే ఏ ఇయర్ కెమిస్ట్రీ చెప్తున్నారు? ఏ ఇయర్ కెమిస్ట్రీ చెప్తారు? సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ వాళ్ళతో కాదు బాబు, కేస్ బుక్ అవుతుంది, వాళ్ళ మీద అవుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లీగల్. ఈరోజే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. పిల్లలు ఫోన్ చేసి మా హెడ్ ఆఫీస్కి కంప్లైంట్లు ఇస్తున్నారు. ప్రిన్సిపల్తో మాట్లాడండి. ప్రిన్సిపల్తో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. వీళ్ళంతా ఫస్ట్ ఇయర్ పిల్లలు. నాకు తెలుసు కంప్లీట్లీ. మీ కష్టాల గురించి కూడా మేమే ఫైట్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. 10th క్లాస్ రిజల్ట్ ఈ రోజు వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళు. వాళ్ళను ఈ రోజే కూర్చుండబెట్టి ఇక్కడ చదువులు చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కాలేజ్, శ్రీ చైతన్య క్యాంపస్. అడ్డగోలుగా పైసలు గుంజుతున్నారు. వీళ్ళకి ఎట్లా పడితే అట్లా క్లాసులు చెప్తున్నారు. పిల్లలు సూసైడ్ చేసుకోరంటే ఎందుకు చేసుకోరు? పక్కా ఇందుకోసమే చేసుకుంటారు. పార్ట్ 1 కెమిస్ట్రీ టుడే, ఈరోజు డేట్ వచ్చేసి 30th. ఇది చూపియండి. ఇక్కడ క్లాసెస్ ఈ రకంగా జరగడం అనేది తప్పు, అన్యాయం. పిల్లలు సూసైడ్ చేసుకుంటారు అని అంటే ఇందుకే చేసుకుంటారు. 10th ఎగ్జామ్లో ఎన్ని వచ్చినాయి మా మార్క్స్? రిజల్ట్ చూసుకున్నావా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 10 పాయింట్. ఎప్పుడు చూపించారు రిజల్ట్ వీళ్ళు? మార్నింగ్ చూపించరా, ఇప్పుడు చూపించరా? ఫోన్లో చెక్ చేసుకోరు. ఎంతసేపు? దిస్ కన్ఫర్మ్స్ దిస్ పీపుల్ ఆర్ 10th క్లాస్ స్టూడెంట్స్. రవికుమార్ గారు, కింద 10th క్లాస్ పిల్లలకు మీరు క్లాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారండి? చెప్పండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరు కదా? ఇట్ ఈస్ నోటెడ్. ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరని మేడం చెప్తున్నారు. కింద చూసిన పిల్లలు, వాళ్ళ బుక్కులు, వాళ్ళ రిజల్ట్ అన్నీ A to Z ఎవిడెన్స్లతో సహా మన దగ్గర ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఇన్స్టిట్యూషన్ మీద. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ అక్కడ లాడ్జ్ చేసిన దానికి దిస్ ఈస్ అన్ ఎవిడెన్స్. ఇక్కడ సెకండ్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ పిల్లలకు మాత్రమే జరుగుతున్నాయి అన్నారు క్లాసెస్, అంతే కదా? పక్కా కదా? కొంచెం మేడం చెప్తున్న మాట రికార్డ్ అయింది కదా? ఎనఫ్. విల్ ప్రొసీడ్ లీగలీ. థ్యాంక్ యూ సో మచ్. నడవండి. ఎంతసేపు అయిందమ్మా మీరు రిజల్ట్ చెక్ చేసుకొని? హాఫ్ అన్ అవరా? చెప్పమ్మా, గట్టే చెప్పు. హాఫ్ అన్ అవర్ అయింది మీ రిజల్ట్ చెక్ చేసుకొని. పక్కన 10th రిజల్ట్ చెక్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అవుతుంది. రైట్, 10th క్లాస్ అయిపోయిందా? సో మీరు మీకు ఎప్పుడు 4th ఏప్రిల్ నుండి అవుతున్నాయి కదా క్లాసెస్? ఇక్కడ 4th ఏప్రిలేనా? సో మీది 4th ఏప్రిల్ నుండి ఇక్కడ క్లాసెస్ రన్ అవుతున్నాయి. మీకు 10th ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి? 30th ఆఫ్ మార్చ్. ఓకే, డోంట్ వరీ అమ్మా, వరీ అవ్వాల్సింది ఏం లేదు. నా నంబర్ ఇచ్చినాను కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. మీరు ఏం రన్ చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? ముఖం తిప్పుకున్నారు చెప్పండి. మీరు అథారిటీ కదా, వచ్చి మాట్లాడాలంటారు. మీతో మాట్లాడితే ఎవరికో ఫోన్ చేస్తున్నారు. ఎవడిడా మీకు ఈ టైంలో పర్మిషన్ ఇచ్చింది? ఈరోజే 10th రిజల్ట్స్ వచ్చినాయి. 10th పిల్లలకు పాస్ కాకముందే మీరు క్లాసెస్ ఎట్లా తీసుకుంటారు? హూ గేవ్ యూ ద రైట్ టు టేక్ ద క్లాసెస్? మేడం, మీరు కూడా ఇదే ఇన్స్టిట్యూషనా? మీరు ఇమ్మీడియట్లీ పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించి June 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం మేము. ఇవ్వని దగ్గరకు అవసరం లేదమ్మా. ఇప్పుడు మీరు చూసారు కదా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఇట్లాంటి కాలేజీలలో వేస్తే నాశనం అయిపోతుంది. మంచిగా చెప్పే టీచర్స్ ఉన్న ప్లేస్లో, పిల్లలు ఎక్సెల్ అయ్యే ప్లేసెస్లో మీరు కనుక వాళ్ళకు జాయిన్ చేస్తే బాగుంటుంది. ఈరోజు 10th రిజల్ట్స్ వచ్చినాయి. కోఇన్సిడెంటలీ మేము కూడా ఈరోజే వచ్చినాము. పాపం పిల్లలు రిపీటెడ్గా హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. రుబ్బుతే ర్యాంకులు రావు. కొంచెం వాళ్ళని మంచి అట్మాస్ఫియర్లో ఉంచి నర్చర్ చేస్తే ర్యాంకులు వస్తాయి. మీరేనా అండి? 10th క్లాస్ పిల్లలకి క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు? ఏంటండి మీరు 10th క్లాస్ పిల్లలకి క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు? అందరినీ అడుగుతున్నాం. చెప్పండి, ఎవరిని అడగాలి? అందరినీ అడుగుతామండి. చెప్పండి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? పక్కన ముందు నారాయణ అక్కడికి కూడా వెళ్తాం. మీరు రండి, మీరు చూపించండి ఎక్కడ 10th క్లాస్ పిల్లలకి క్లాసులు తీసుకోవద్దు. ఇచ్చినాను. బ్లాక్ మెయిలింగ్ నేనేం అవలగాళ్ళలాగా వచ్చి పైసలు వెనకకేం తీసుకొని పోయే రకం అనుకుంటున్నావా ఏంది? మీ వీడియోలు ఏడ తీసినాము?
గర్ల్స్ క్యాంపస్ హాస్టల్ లోపలికి పోవడం తప్పు, క్లాస్ రూమ్ లోపలికి కాదు. ఒకటి చెప్తున్నాను వినండి. మా ఇంటెన్షన్ ఇవన్నీ క్లోజ్ అయిపోవాలి, అంతేనా? మీరు ముయ్యారంటారు, మీరు ముయ్యారు అంతేనా? మీరు ముయ్యారు అంతేనా? మీరు ముయ్యారు ఏమేమి మాట్లాడుతున్నాడు వింటున్నారు కదా. ఎవిడెన్స్ దొరికింది, ఎక్కువ తక్కువ తమాషాలు వద్దు. మాట్లాడుతున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండి. మీరు చేసింది తప్పు, వాడు చేస్తుంది కూడా తప్పే. కానీ అంతేనా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వీళ్ళు చెప్తుందా దాని ప్రకారము నారాయణ కాలేజ్ కూడా అక్కడ నడుస్తుందంట. 10th క్లాస్ పిల్లలకు తీసేసుకుంటున్నారు. April 4th నుండి క్లాసెస్ స్టార్ట్ చేసేసారు అన్ని క్యాంపస్లలో. 10th క్లాస్ పిల్లలకు 4th April రోజే స్టార్ట్ చేసారు క్లాసెస్. ఓకే, రైట్, చలో. ఇప్పుడు చూసారు కదా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకోపో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యే జాగిరైనట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంత రుబాబ్ జతాంచీలు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంది? ఏడేడనో అవినీతి అనేది గట్టిగా నడుస్తుంది. అసలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే దరిద్రంగా స్టూడెంట్ యూనియన్లు వచ్చి వాళ్ళ మూట వాళ్ళు తీసుకొని పోయారు అని స్టూడెంట్స్ చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఏడున్నదరా మన వ్యవస్థ అనిపించింది. పిల్లలు పాపము 30 తారీఖేమో అయిపోయినాయి వాళ్ళకి, March 30, 2024కి ఎగ్జామ్లు అయిపోతే April 4, 2024కి క్లాసులు స్టార్ట్ చేయడం అనేది చాలా అరాచకం. ఏం ఫ్యూచర్ డిసైడ్ చేసుకోగలుగుతారు పిల్లలు? ఆయననేమో మమ్మల్ని ఒకరినే బంద్ చేపిస్తావా, అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, కావాలంటే నారాయణ కాలేజ్ దగ్గరికి పోండి అని చెప్పేసి అన్నాడు. మేము పోతామన్నాం. వాళ్ళకి అప్పటికే ఇన్ఫర్మేషన్ పోయి డోర్లు క్లోజ్ చేసేసుకున్నారు. ఇక్కడ మేము చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అథారిటీస్ని పోయి క్వశ్చన్ చేసినాము. రేవంత్ రెడ్డి గారు కొంచెమన్నా మీ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకనంటే మొన్నటిదాకా వేరే ప్రభుత్వం ఉందని చెప్పి మీరు మాట్లాడారు. ఈరోజు ఇది పరిస్థితి. ఇంటర్మీడియట్ విద్యార్థులు సూసైడ్లు ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి అప్పుడు మనము మీ ఎన్ఎస్యుఐ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, ఇది కారణం. ఎగ్జామ్స్ అయిపోయి 10th ఎగ్జామ్స్ అయిపోయిన 4 రోజులకే క్లాసులు మొదలు పెడితే సూసైడ్లు చేసుకోక ఏం చేసుకుంటారా, ప్రెషర్ తట్టుకోలేక. మళ్ళీ టీఎస్పీఎస్ఓల పరిస్థితి కూడా ఆగమాగం ఉన్నది. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, అన్న వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అది ఇది అని చెప్పి పోలీసు వాళ్ళ మీద అలిగేషన్స్ వచ్చినాయి. మరి అట్లాంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక పెద్ద మనిషినే ఆడ టీఎస్పీఎస్సీ హెడ్ చేసిర్రు. ఇక కరెక్ట్గా అవినీతి లేకుండా అసలు ఈ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేస్తుందన్న గ్యారంటీ మాకు పోయిందన్న, ఇక జాబ్లు వస్తాయన్న నమ్మకం లేదన్న ఒక డౌట్ని టీఎస్పీఎస్సీ వాళ్ళు స్పెక్యులేట్ చేసిర్రు. గవర్నమెంట్ ఫామ్ చేయగానే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ పద్ధతిగా నడుస్తున్నాయా లేవా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. స్టూడెంట్స్ ఈరోజు ఇందుకోసమే చచ్చిపోతుర్రు, ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇగో ఇప్పుడు నారాయణ కాలేజ్ దగ్గర పోతున్నాం కదా, ఆడ మూసిన గేట్ల ముందు నిలబడి నేను మాట్లాడతా, చూడండి. ఇది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి. మా పోరాటం అనేది విద్య వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా చేయాలి అనే ఉద్దేశంతో నిజాయితీగా చేస్తున్నటువంటి పోరాటం యువజన పార్టీ యొక్క ఈ పోరాటం. దానికి ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి, చూసుకుంటూ పోతుంటే ఒక్కొక్కరికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఎట్లా కట్టబెట్టిర్రు, అవి కట్టబెట్టిన తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వచ్చి ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారు, వాళ్ళందరి తాట తీయనీకనే పుట్టింది యువజన పార్టీ. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేది కూడా ఎందుకంటే 5-10కి చిల్లరకు ఆశపడకుండా గట్టిగా పోయి గల్లా పట్టుకొని కొట్లాడే సత్తా యువతకు ఉంది. అది మీరు గుర్తించి యువతను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు నారాయణ కాలేజ్ ఆ డోర్ దగ్గరకు పోయిన తర్వాత పరిస్థితి ఏందో మీరే చూడండి. ఇప్పుడే మీరు చూసిర్రు, చైతన్య కాలేజ్ అయిపోయింది, ఇది నారాయణ కాలేజీలను అలర్ట్ చేసేసారు, వీళ్ళు యాక్టివ్ అయిపోయారు. స్టూడెంట్స్ ఫోన్ చేసినట్టుగా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. అన్నిటికంటే దరిద్రం ఏంది అని అంటే స్టూడెంట్స్ యూనియన్లు చిల్లరగాల లెక్క తయారయ్యారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కంప్లైంట్ ఇవ్వగానే ఎవరో అధికారులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళ ఆమ్యామ్యా తీసుకొని బయటపడ్డారు. ఒక్కడు కూడా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తలేడు. 30th రోజు క్లాసెస్ అయిపోయినాయి, 4th నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారు. బాయిలర్ కోళ్ళలాగా తయారు చేస్తారు పిల్లల్ని. వీళ్ళు సూసైడ్లు చేసుకోకపోతే ఏం చేసుకుంటారు? ఇది మన భవిష్యత్తు. ఇట్లాంటి భవిష్యత్తు మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి, ఒక్కొక్కరిని గల్లా పట్టుకొని అడగాలి.
ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ దట్ ప్రాపర్ యాక్షన్ ఈజ్ టేక్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీద ఈ వీడియో ప్రెషర్ తెస్తుంది, గవర్నమెంట్ మీద ఈ వీడియో ప్రెషర్ తెస్తుంది అని చెప్పేసి భావిస్తున్నాము. దిస్ కంటైన్స్ ఆల్ ద ఎవిడెన్స్. జై యువజన, జై హింద్.